హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మీకోసం ఒక కొత్త కాంపిటీషన్ పరిచయం చేయబోతున్నాను. అమెజాన్ కమ్యూనిటీ ఛాలెంజ్. ఈ కమ్యూనిటీ ఛాలెంజ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రండి దీని విషయాలు తెలుసుకుందాం మనం. మీరు గనక మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ కొడితే గూగుల్లో అమెజాన్ థింక్ బిగ్ ఎక్స్పీరియన్స్ .com అనే వెబ్సైట్లోకి వెళ్తే ఈ వెబ్సైట్లో మీకోసం ఒక మంచి కాంపిటీషన్ అనేది వెయిట్ చేస్తూ ఉంది. దీంట్లో మీ ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇదిగోండి అమెజాన్ థింక్ బిగ్ కమ్యూనిటీ ఛాలెంజ్. అసలు ఈ కమ్యూనిటీ ఛాలెంజ్ అనేది ఏంటి అంటే ఒక కమ్యూనిటీ మంచి కోసం మనం తయారు చేసే ప్రొడక్ట్ని యూజ్ చేయడం అనేది చాలా మంచి విషయం. సో ఇలాంటి మంచి విషయాన్ని ఒక కాంపిటీషన్‌గా పెట్టి అమెజాన్ వాళ్ళు బ్రూక్స్ కంపెనీతో కలిపి అండ్ క్రియేటివ్ హట్ అండ్ వైల్డ్ లైఫ్ పార్ట్నర్‌షిప్‌తో ఈ ఛాలెంజ్‌ని తయారు చేశారనమాట. సో మీరు ఈ కాంపిటీషన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడొచ్చు. లేదు అంటే కొన్ని సింపుల్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఈ కాంపిటీషన్‌ని యాక్చువల్‌గా ఎక్కడైతే అమెజాన్ వాళ్ళు కమ్యూనిటీ వర్క్ చేస్తున్నారో ఆ పార్ట్నర్ స్కూల్స్‌లో లాంచ్ చేశారు. సో 10 కంట్రీల స్టూడెంట్స్ ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తారు. అసలు ఈ కాంపిటీషన్ అనేది ఏంటి? సింపుల్. మీరొక షూ తయారు చేయాలి. ఆ షూ తయారు చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ గూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఆ షూని ఎలా తయారు చేయొచ్చు అంటే ఏఐని ఉపయోగించి తయారు చేయొచ్చు. అండ్ ఈ షూ యొక్క మెటీరియల్స్ అనేవి రీసైకిల్డ్ మెటీరియల్ కింద మీరు యూజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ అసల ఈ కాంపిటీషన్ ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, లేకపోతే ఎవరు మీరు ఎవరైతే పార్ట్ తీసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటాను. సో, మీరు గనక అమెజాన్ థింక్ బిగ్ నెట్వర్క్‌లో ఉంటే, అంటే అమెజాన్ థింక్ బిగ్ స్పేస్‌లో గాని, కార్నర్‌లో గాని, వ్యాన్‌లో గాని, వర్క్‌షాప్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ యూ ఆర్ ఫ్రమ్ అమెరికా, కెనడా, జర్మనీ, ఐర్లాండ్, స్పెయిన్, ఇండియా, జపాన్, సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా, యూకే ఈ స్టూడెంట్స్. బట్ ఏజ్ గ్రూప్ అనేది 13-16 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ మీరు తీసుకుంటే వీళ్ళు మనకి ఒక 20 అవర్స్ లెర్నింగ్ రిసోర్సెస్ అనేవి ఇచ్చారనమాట. ఒకవేళ మనకు స్కూల్ కరిక్యులంలో పడి ఈ యొక్క లెర్నింగ్ మెటీరియల్స్ అనేవి మనకి గనక కంప్లీట్ చేయడం కష్టం అవుతుందని ఒక 5 అవర్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఈ యొక్క 5 అవర్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అనేది మీరు నేర్చుకుంటే మీకు ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ అనేది చాలా ఈజీగా ఉండిద్ది. అండ్ మీరు మీ ఫ్రెండ్స్‌తో కలిపి ఒక టీమ్ లాగా ఒక 5 మెంబర్స్ టీమ్ లాగా ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఒక స్కూల్ నుంచి 20 టీమ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. 20 టీమ్స్. ఓకే. అండ్ ఫైనల్‌గా 1 టీమ్‌ని మీరు నామినేట్ చేయొచ్చు మీ స్కూల్ నుంచి. సో, ఫైనల్స్ సబ్మిషన్ చేసేవాళ్ళు 3 థింగ్స్ సబ్మిట్ చేయాలి. ఒకటేంటంటే మీ డిజైన్. మీరు ఈ రిసోర్స్‌ని ఉపయోగించుకొని ఏ డిజైన్ అయితే తయారు చేశారో ఆ డిజైన్ అండ్ మీ కాన్సెప్ట్ ఏంటి? అట్ ది సేమ్ టైమ్ ఒక స్మాల్ ప్రజెంటేషన్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వచ్చుంటదనమాట. అండ్ మనం ఈ కాంపిటీషన్‌లో ఎందుకు చేయాలి అనంటే గనక, మనకి రియల్ వరల్డ్‌కి దగ్గరగా ఉండే కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటాం. అంటే ఏఐని ఎలా అప్లై చేయొచ్చు. బికాస్ మనకి ఏఐ అనేది మన లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. సో, ఏఐని మనం ఎలా అప్లై చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ మనం ఒక ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు దాని యొక్క సస్టైనబిలిటీని మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సో, అది సస్టైనబిలిటీకి ఎలా సూట్ అయ్యిద్ది? సస్టైనబిలిటీ అంటే లాంగ్ టర్మ్ లేకపోతే ఈ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఫ్యూచర్‌లో ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు డిజైన్ స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు. సో, రియల్‌గా ఇండస్ట్రీలో ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయో కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఒక ప్రొడక్ట్‌ని తయారు చేయాలంటే ఎటువంటి నాలెడ్జ్ కావాలో కూడా మీరు ఈ క్లాస్ రూమ్ దాంట్లో నేర్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇది స్కూల్స్‌కి చాలా దగ్గరగా ఉండిద్ది. ఎందుకంటే ఇక్కడ 20 అవర్స్, 20 అవర్స్ ప్రోగ్రామ్ ఉంది. అండ్ 5 అవర్స్ ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో, ఈ రెండిట్లో మీకున్న స్కూల్స్‌కున్న కరిక్యులంను బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇది స్టూడెంట్స్‌కి చాలా మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఎందుకనంటే వాళ్ళు తయారు చేసిన డిజైన్ అనేది రియల్ లైఫ్‌లోకి రావడానికి ఇది. సో, స్టూడెంట్స్‌కి కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ కింద ఉండిద్దనమాట. ఇన్‌సైడ్ ఈ ఎక్స్‌పీరియన్స్ లోపల మీకు ఏమేమి నేర్చుకోవడానికి అవకాశం ఉంది అనంటే, ఏఐ అండ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గురించి నేర్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ సస్టైనబిలిటీ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి అనేది నేర్చుకోవచ్చు. 3 డిజైన్ గురించి నేర్చుకోవచ్చు. మీరు ఈ షూ తయారు చేసే ప్రాసెస్‌లో మార్కెట్ రీసెర్చ్ చేస్తారనమాట. అది అది ప్రతి ప్రొడక్ట్‌కి ఎలా చేయొచ్చు అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఎలా ప్రజెంట్ చేయొచ్చు. ఎలా మార్కెటింగ్‌కి మనం హెల్ప్ చేయొచ్చు అనేది కూడా మనకి ఈ కాన్సెప్ట్‌లో నేర్చుకోవచ్చనమాట. సో, ఈ కాంపిటీషన్‌ని అసల యాక్చువల్‌గా ఎలా ప్లాన్ జేసుకోవాలి ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో మీకు చెప్తాను. అయితే ఈ కీ డేట్స్ అనేవి మీరు నోట్ చేసుకోండి.
ఆగస్టు 14 అనేది రిజిస్ట్రేషన్స్ అనేది క్లోజ్ అయిపోద్ది. అక్టోబర్ 9న మీ స్కూల్ నుంచి ఫైనల్ సబ్మిషన్ అనేది సబ్మిట్ అవ్వాలి. అక్టోబర్ 26న అనౌన్స్మెంట్ అంటే ఫైనల్ ఎంట్రీస్ ని అనౌన్స్మెంట్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైం నవంబర్ 16న విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు. సో మీరు రెడీగా ఉంటే కనుక మీకు ఇంకో డౌట్ రావచ్చు, దీంట్లో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ స్టూడెంట్స్ అని అంటే, ఇదిగోండి మీ కాన్సెప్ట్ అనేది క్రియేట్ అయింది. అంటే మీరు ఇచ్చిన ఫైనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నీకర్స్ అనేవి డిజైన్ చేసి వాళ్ళకు ఒక షూ అనేది పంపిస్తారు. అట్ ది సేమ్ టైం మీ షూని అంటే మీరు ఇచ్చిన ఐడియా షూని వాళ్ళ మార్కెట్లో కూడా తీసుకొస్తారు. అట్ ది సేమ్ టైం అమెజాన్ రీజనల్ హెడ్ క్వార్టర్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఫేస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇఫ్ యూ మీరు కనుక రెడీగా ఉంటే కనుక ఇగో ఈ వెబ్సైట్లో కింద ఇక్కడ క్లియర్ టు అప్లై అని ఉంటుంది, దీనిలో అప్లై చేయొచ్చు అనమాట. నేను మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మీకోసం రెడీగా ఉంచుతాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్, బాయ్.